నమస్కారం భక్తవత్సల నాయుడు గారు, ఎలా ఉన్నారు? నువ్వు భక్తవత్సల నాయుడు గారు అంటే పరకాలనా నీకు? వీడికి ఇంకా తగ్గలా లేదు. ఉండు. దాదాపు 55 సంవత్సరాలకు ముందు మారిన పేరు. దాదాపు 55 సంవత్సరాలకు ముందు మారిన పేరు. ఈరోజు నువ్వు కొత్తగా ఏంటి, ఆంధ్రదేశం అంతా తెలుసు. ఇది ఎప్పుడు పెట్టారు? ట్రోలింగ్స్ ఇటువంటి చూడను, ఇది వాస్తవం చెబుతా అన్నాడు. ఏదో కొన్ని చెప్తారు. ఏంటి పుష్ప పార్టీ మూడ్ చెడగొడుతున్నావు? అది ఎందుకు ఇప్పుడు? భక్తవత్సల నాయుడు అంటే నీకు జ్ఞాపకాలు రావు. భక్తవత్సల నాయుడు అంటే ఇంకా పల్లెటూరులో నాకు ఒక తెలిసినప్పటి నుంచి ఆ భక్తవత్సల నాయుడు ఏమేమి అల్లరి చేశాడు. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు సార్. అసలు మ్యారేజ్ మీద అనుకుంటున్నారు సార్. 50వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నారు, సినీ జీవితాన్ని చూశారు. కంగ్రాట్స్ రా బాబు, సక్సెస్ఫుల్ గా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసావు. ఈసారి ఎంత లేట్ అయిందండి మామ? జోకా? అబ్బే మామూలుగా అనిపిస్తుంది, కానీ నేను ఈ పొజిషన్ లో ఇప్పుడు ఇవాళ మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేయడం అనేది నా జన్మ చరితార్థం అయిపోయింది అనుకుంటున్నాను. యూజువల్ గా అంటే డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తున్నప్పుడు, సినిమాలు చూస్తున్నప్పుడు ఏమనుకునేవారు సార్? చదువుకునే రోజుల్లో నేను మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ రాత్రిలో భోంచేసి చెప్పకుండా దొంగతనంగా ఒక 6-7 మంది బయలుదేరి వచ్చి మార్నింగ్ పడుకున్నాం. అది మీ నాన్నకి తెలుసమ్మా? సినిమా చూసిన వెంటనే అలా అయిపోతాను అనుకోలేదు. ఆ తర్వాత చదువు మీద కాన్సన్ట్రేషన్, చదువు తప్ప. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఆ పిక్చర్ నేను అప్రెంటిస్గా పనిచేశాను. 6 మాసాలు పనిచేస్తే 50 రూపీస్ శాలరీ ఇచ్చారు. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. సో పేదరికంలో ఉన్నాను అని అన్నారు కదా సార్. సో మా నాన్న థియేటర్ పెట్టుకుంటే ఇతను సమోసాలు అమ్ముకుంటాడు. సో అది ఇతనికి ఉన్న ఇది. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. స్వర్గం నరకం మూవీలో దాసనారాయణ గారు నటించడానికి అవకాశం ఇచ్చినప్పుడు సారీ కరెక్టే, అసలు ఫస్ట్ మెదిలిన మాట ఏంటి సార్? మీ వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. ఎక్స్పెక్ట్ చేయలేదు నా సినిమాలో చేస్తానని. అప్పటికి పెళ్ళి 13 రోజులైంది. అంతే. కొత్తగా కాపురం పెట్టాను. ఒక 100 రూపాయలు రూమ్ రెంట్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? నేను నా వైఫ్ నేరుగా వెళ్ళాను. ఇలా రమ్మన్నారు అంటే వెళ్ళరండి, మీరు హీరోగా సెలెక్ట్ అవుతారన్నది. సరే నేరుగా బట్టలు సర్దుకొని నేరుగా వెళ్ళాం. బస్సు ఎక్కి విజయవాడ వెళ్ళాం. విన్నాను సార్, నచ్చలేదు. ఏంటి సార్ అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఇమేజ్ పోతుందేమో అన్న భయం లేదా? భయం అనేది నా జీవితంలో లేదు. మార్చేశాడు సార్. నీతి, న్యాయం, ధర్మం అనేది కూడా నాన్నగారు బోర్డు మీద టీచర్గా రాశాడు. మనకి రాజకీయాలే రావు, ఎందుకు సార్ మీకు రాత్రులు? సత్యమనే పలుకోలేను, అసత్యం ఆడరాదు. ఇటువంటివన్నీ అందరికీ చదువుతారు. 60 నాకు నీ మీద నమ్మకం లేదురా. మంది స్టూడెంట్స్ ఉంటే 60 మంది చదువుతారు. ఎంతమంది ఫాలో అవుతారు? చాలా కొంత. బట్ నేను ఫాలో అయ్యాను. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. సత్యం ఆడుతాం అప్పుడప్పుడు, చిన్న చిన్న అబద్ధాలు. గుర్తుందా సార్ ఏదైనా అబద్ధం ఆడింది? ఆ అబద్ధం ఎట్లా గుర్తుంటాయి కాబట్టి. ఏం మనిషి అయ్యా కదా. అది పర్సనల్ క్యారేజా బ్రదర్? వేసేసాడు, బాగా వేసేసాడు. అరుగు అంటే ఇక్కడ తింటే వెంటనే అరిగిపోద్దా? మన ఊర్లో అరుగులు ఉంటాయి కదా. దట్ ఐ థింక్ వాటో వాట్ చచ్చిపోయినట్టుంది. క్రాబ్స్ అది చచ్చిపోయినట్టు. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. అంటే ప్లేట్లు ఏదో ఉంటే నాకు మూడు రాదన్న, పెట్టమంటారా? నీది అదే ఫ్యాంటసీ. ఐటమ్స్ ఏమైనా లేకపోతే అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. వెరీ పర్ఫెక్టెడ్ ఫెలో లాగా ఉన్నాడు.
మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్న? ఇట్ ఈస్ కాంప్లికేటెడ్. ఏం చదివా? 10th ఫెయిల్, 10 పాస్, 10th 6th. మీకు స్కూల్లో ఉన్నప్పుడు మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటన్నా? బంక్. నా కొలపోడే అన్నా. ఇంటర్ పర్సంటేజ్ ఎంతన్నా? 95. అమ్మో. 185. ఇంటర్ పర్సంటేజ్ ఎంతన్నా? 95. అమ్మో. 185. 185. అన్ని కలిపి మార్కులు అన్నా? పర్సంటేజ్ అలా చేయరా? మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది? అంటే ఎస్. అదే నాది కూడా సేమ్ డైలాగ్. సబ్స్క్రాక్షన్. లర్న్ ఇంగ్లీష్. మా అక్కకి ఫోన్ చేయి. అమ్మో. నా ఫుడ్ వీడియోస్ లో ఆకుండా లప్ప 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 వేస్తూనే ఉంటా. ఈ రోజు నీ మాటతో నా కడుపు నిండిపోయింది. ఇది మేము వేస్తున్నాం కదా. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. లప్ప లప్ప వేస్తూనే ఉంటా. ఈ రోజు నీ మాటతో నా కడుపు నిండిపోయింది. ఇది మేము వేస్తున్నాం కదా. టోటల్ గా సోడా గ్యాస్ తీసేసి నెక్స్ట్ నువ్వు చేసే ప్రమోషన్స్ లో ఉండేలా చూసుకోండి అన్నాను. 4 ప్రమోషన్స్కి వెళ్తున్నాం కదా, తీసుకొచ్చి ఎదురు కూర్చొని భలేసరే పలసగా. అంటే పల్స్ ఉండి ఎక్కువ ఏ పైన పొర నువ్వు తినేసావు కదా. నాకేం సంబంధం? మీనింగ్ లెక్క మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? 12 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకొచ్చాను మీకోసం. నువ్వు తినట్లేదా? ఎంట్రీ ఎప్పుడు మామ? ఎప్పుడు క్యాంపెయినింగ్ రావాలి నీకు? నేను నాకు అర్థం కాలేదు సార్. 2029 దుమ్ములే పెద్దామా? అమ్మాయిని అడిగిన క్వశ్చన్ ఏ పార్టీ బాబాయ్? సార్ నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి మేషారు. నారా రోహిత్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు అని చెప్పి అడిగారు. బ్రదర్ సార్థకంగానే 2029 అన్నారు. ఓకే ఓకే, అర్థమైంది. ఓకేనా? నాకు ఓకే. చెప్పేసి మనం అందే టేకు కట్ చేసుకొని చేసుకుందాం. అంత కాకపోయినా చేపిస్తాగా. నువ్వు తిను ఫస్ట్, మేము మాట్లాడతాం. ఏదో నువ్వు తింటూ ఉంటే నీ గురించి మేము మాట్లాడుకుంటాం. అంత బంపర్ ఆఫర్ నాకెందుకు లేదు సార్, తట్టుకోలేను. ఇది కొత్తగా ఉంటుంది చూడు బాబాయ్. ఇతని పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇంతేనా? అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకు వచ్చాను? వీడియో తీసుకొని వెళ్ళిపోతాను. తినట్లా. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. అవి కొబ్బరి ముంజ. ఏంటి తిడుతున్నావు? మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. తినా దండాలు దండెత్తుకొస్తున్నాయి. మీద పడబోతున్నారు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఎవరు భయపడకండి. శంకరుడి సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంటుంది. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. 100లో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, లక్షల్లో రానివ్వండి, తెలుసుకుందాం. ఏం యాక్టింగ్ చేసినావు రా కోసం? వాళ్ళు వేలల్లో కాదు, లక్షల్లో రానివ్వండి, తెలుసుకుందాం. ఒకటే మాట, కల్ట్ మాసిచ్చడం. పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ఆపదొచ్చిన ప్రతిసారి వీరుల తల్లో కోరుకునే ఈ రాయ్ దేవత కాదు. సంపెత్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. అంతటి నాస్తికుడు మీకు భక్తుడవుతాడా? నమః
కన్నప్ప మూవీ సెకండ్ టీజర్ అయితే వచ్చిందనమాట. టీజర్ అయితే ఫస్ట్ టీజరే బాగుందబ్బా, అయితే యాడ్ చేశారు. కానీ ఇది ఓన్లీ ప్రభాస్ కోసమే రిలీజ్ చేశారా అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది. కాళిని శుద్ర పూజ చేస్తున్నారు వాళ్ళందరూ. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న కాళిని శుద్ర పూజ చేస్తున్నారు వాళ్ళందరూ. గెటప్పులు చెటప్పులు ఎందుకు? మోహన్ బాబు వస్తాడు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఏయ్! తేల్చుకుందాం, బరాబర్ తేల్చుకుందాం. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. అంటే ఇక్కడ శివభక్తుల్ని చంపేటటువంటి వ్యక్తి లాగైతే కన్నప్ప అయితే కానొస్తుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి, నా ఆవేదన అర్థం చేసుకో.